ఎక్కడ తన డేరాలో గొయ్యి తీసేసి మట్టిలో కప్పెట్టేసి దాచిపెట్టాడంట. చూడండి, ఈ విధంగా పాపాలు మనం కప్పిపుచ్చి మనుషులను మోసం చేయగలుగుతాం. ఈ 3000 మంది వెళ్ళిన సైనికుల్ని మోసం చేశాడు ఈయన. మాత్రం అందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. అందరూ యుద్ధం చేస్తూ ఉంటే ఇతడు ఏం చేస్తున్నాడు? బంగారాన్ని వెండిని పోగేసుకుంటున్నాడు. బాగా విలువైన వస్తువులను పోగేసుకుని దాచిపెట్టుకుని ఎవరికి కనబడకుండా నెమ్మదిగా గుడారంలోకి వెళ్ళిపోయి గొయ్యి తీసేసి అందులో కప్పెట్టేసి తర్వాత మట్టేసి కప్పేశాడంట. ప్రియదేవుని బిడ్డలారా, మన పాపాలు మనుషుల కన్నులు కప్పడానికి ఈ విధంగా గుడారంలోనికి వెళ్ళిపోయి మట్టి వేసి కప్పిపెట్టినట్లుగా మేనేజ్ చేసేయచ్చే మనుషుల కన్నులు కప్పొచ్చు. 3000 మంది సైనికులకు తెలియకుండా వాళ్ళతో పాటు యుద్ధం చేస్తున్నట్టుగానే నటించాడు. కానీ ఆ బంగారాన్ని వెండిని వస్త్రాలను దాచిపెట్టుకున్నాడు. కానీ ఎవరి కన్ను కప్పలేము? దేవుని కన్నులు కప్పలేము. దేవుని కన్నులు మరుగైంది ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండంలో అంటాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును, మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఏదో ఒక రోజున మన పాపం మనల్ని పట్టుకుంటుంది. అలాగే ఈ ఆకాను చేసిన పాపం వలన ఏమైంది అంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఓడిపోయారు. పాపం వలన పరాజయం ఎదురవుతుంది. పాపం వలన మనం చేసేటువంటి పని సక్సెస్ అవుదాం, సఫలమవుదాం, మంచిగా పూర్తవుదాం. ఆ పనులు మధ్యలోనే ఆగిపోతాయి. కారణం ఏంటి అంటే మనం ఏదో పాపము చేశాము అని గుర్తించాలి. ఎందుకు ప్రభువా ఈ పని అవ్వట్లేదు, ఈ కార్యం జరగట్లేదు, నేను అనుకున్నది